నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. పెనుగంచిప్రోల్ శ్రీ గోపయ్య సామెత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో నూతన పాలకవర్గ సభ్యులు ఎన్నిక. తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించిన ఆలయ అధికారులు దేవస్థానం చైర్మన్గా జంగాల శ్రీనివాసరావు యాదవ్ వాసు ఎన్నుకున్న 13 మంది సభ్యులు తొలిసారిగా బీసీ కులం నుంచి చైర్మన్ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెనమాలూరు శాసనసభ్యులు కోలుసు పార్థసారథి, జగ్గయ్యపేట శాసనసభ్యులు ప్రభుత్వైపు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. అమ్మవారికి అందరూ బిడ్డలమే, దళితుడైనా బలైనవాడైనా ఏ కులమైనా ఎవరైనా సరే అమ్మవారికి బిడ్డలమే. కానీ కొన్ని అవకాశాలు బట్టి అమ్మవారి చైర్మన్ ఎవరో కొన్ని వర్గాలు చేస్తేమో, కానీ బలహీన వర్గాలకు ఇచ్చినప్పుడు వాళ్ళు చేయలేరు, యాదవులు చేయలేరు అని అంటాం చాలా శోచ్యం అని చెప్పేసి భావిస్తామని. ఈ విధమైన ఛాందసవాదాలతోనే గతంలో మన హిందుత్వం బలహీనపడిందనే విషయాన్ని కూడా మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక యాదవ సోదరుడు దీనికి పనికిరాడు అనటం అంత సబబు కాదని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాను. హిందుత్వం పుట్టిందే యాదవ వంశంలో, శ్రీకృష్ణుడు పుట్టింది యాదవ వంశంలో అని చెప్పేసి ఈ విషయాన్ని మనందరూ కూడా గుర్తించాల్సిన అవసరం చెప్పేసి తెలియజేస్తాను. ఇటువంటి సాంప్రదాయాలు ఉంటాయనే మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పదవులన్నింటిలో కూడా 50% రిజర్వేషన్స్ ఉండాలని, అదేవిధంగా అన్ని దేవాలయాల్లో కూడా, అది తిరుపతి కానివ్వండి, కనకదుర్గ కానివ్వండి, లేదా లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కానివ్వండి, ప్రతి కమిటీలో కూడా ఒక నాయి బ్రాహ్మణుడు ఉండాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా ఇదే అని చెప్పేసి మీదకి సగనంగా మనం చేస్తానని. బలహీన వర్గాలు తప్పకోకుండా శ్రీనివాస్ గారు ఈ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అభివృద్ధికి, దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తాడని, ఆయనకి మీ ప్రీతమ నాయకుడు భావన్ గారి అన్నదండలు పూర్తిగా ఉంటాయి. మరి మనం ఒకసారి చూసినట్లయితే ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి రాజ్యాధికారంలో సగం ఎస్సీలు, బీసీలు, మైనార్టీలే ఉన్నారు. వారందరూ కూడా సమన్వయం జరగాలి, రాజకీయ చైతన్యం రావాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో మన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారు కూడా అదే పంజాలో నేను ఎక్కడ తగ్గను, జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేస్తే నేను 3 అడుగులు వేస్తానని చెప్పేసి ఈరోజు మన జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ సామాజిక సాధికార యాత్రలు ఎలా ఉన్నాయో సామాజిక న్యాయం అనేది కూడా సర్దార్ శ్రీ సామినేని ఉదయభాను గారు 2009 ఇయర్ కరెక్ట్గా నాకు ఐడియా లేదు. ఆ రోజు శ్రీ లక్ష్మీ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ కూడా ఆనాడు ఓసీలు ఉంటే దాన్ని ప్రక్షాళన చేసి బీసీ వడ్డెర శివరాత్రి కోటేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు గారికి ఇవ్వడం జరిగింది. ఇంకోటి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంతవరకు ఓసీలు తప్ప ఏనాడు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎవరూ లేరు. అలాంటి చైర్మన్ పదవిని కూడా ప్రక్షాళన చేసిన ఘనత సామినేని ఉదయభాను గారికి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సభలో తెలుపుతున్నాను. అలాగే దాంట్లో భాగంగానే తిరుపతమ్మ అమ్మవారి టెంపుల్ చైర్మన్ గారు కూడా నాకు ఇవ్వడం జరిగింది. అర్హత ఉందా లేదా అనేది ప్రజలు తెలుసాలి. రాజ్యాధికారం అనేది ఒకరి సొత్తు అనేది ఎక్కడ లేదు. అమ్మవారు అందరికీ అమ్మవారే. అది అమ్మవారు అవ్వచ్చు, యాదవులు అవ్వచ్చు, కాపులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అమ్మవారి దగ్గర ప్రతి ఒక్కరు భక్తులే.
ఆ సేవ చేయడానికి ఎవరికైనా అర్హత ఉంది. గత కొన్ని సంవత్సరాల నుండి ఓసీల అంటే కమ్మ సంఘం వాళ్ళు వెళ్ళడం జరిగింది చైర్మన్ పదవిగా. ఇప్పుడు మీకు ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. యాదవ సామాజిక వర్గానికి ఇవ్వటం, అది బీసీగా నాకు ఇవ్వటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దాంట్లో ఉదయ్ భాను గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా. పాలక వర్గానికి ప్రమాణ స్వీకారోత్సవానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నా పేరు నిడుముకుల శివశంకర్రావు, ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిని. మరి నేను స్వతహాగా నాయబ్రాహ్మణ్ణి. ఒక నాయబ్రాహ్మణుడు అయినప్పటికి కూడా ఎన్నో కులాలు పోటీగా ఉన్నాయి. అయినప్పటికీ ఒక నాయబ్రాహ్మణుడికి బీసీ సెల్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఇవ్వటం అనేది ఇప్పుడు అదేవిధంగా మైలవరం ఎమ్మెల్యే శివసంత కృష్ణప్రసాద్ గారు ఆయన యొక్క మేడలో మేము ఉంటాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాతే నాయబ్రాహ్మణుడు అని గౌరవంగా పిలువబడుతున్నామంటే ఆ నాయకుడు వచ్చిన తరువాతే. ఆ నాయకుడు ఎక్కడ చూసినా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని నా అని నిద్రపోతూ కూడా కలవరించే నాయకుడు మళ్ళొకసారి దొరకడు. అదృష్టం అనేది వరాలనేవి ఒక్కసారి ఇస్తారు. మరి అదృష్టాన్ని వరాల్ని నిలుపుకోలేకపోతే మనం జన్మలో కూడా మళ్ళీ అదే అధోగతికి వెళ్ళిపోతాం. కనుక రానున్న ఎలక్షన్లో మన జగ్గైపేట నియోజకవర్గం ఇటు భాను గారిని, అదేవిధంగా గుండె చప్పుడైనటువంటి మన ఎమ్మెల్యే గారు పార్థసారథి గారిని, మా అత్యంత ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రభుత్వం నిర్మించే విధంగా అత్యధిక మెజారిటీతో మనం అందరూ గెలిపించాలి. లేకపోతే మన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మనుగడే లేదని మరొక్కసారి చెప్తున్నాను. మల్కాపురం గారు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయవాడ కృష్ణ. ఈరోజు శ్రీ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పాలక మండలిలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మా డైనమిక్ డేరింగ్ ఎమ్మెల్యే ఉదయ్ భాను గారు అధ్యక్షతన, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెనమలూరు మాజీ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలక వర్గం అంతా కూడా ప్రమాణ స్వీకారం చాలా కన్నుల పండుగ జరిగింది. దానికి ఈ పాలక వర్గంలో మా నాయ బ్రాహ్మణులకి శ్రీ దేవినేని శ్రీ ఎమ్మెల్యే గారు ఉదయ్ భాను గారు ఇద్దరికి నాయ బ్రాహ్మణులకి ఇవ్వటం కూడా మా నాయ బ్రాహ్మణులంతా కూడా చాలా కన్నుల పండుగ, చాలా ఆనందంతో చాలా ఉత్సాహంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అటు తిరుపతి తిరుమల దేవస్థానంలో పాలక మండలిలో అయితేనేమి అనేక నామినేటెడ్ పదవుల్లో మా నాయ బ్రాహ్మణులకి సముచిత స్థానం కల్పించడం, దాని ఆచరణ మార్గంలో పెట్టినటువంటి శ్రీ ఉదయ్ భాను గారు అయితేనేమి, ఉదయ్ భాను అలాగే కొలుసు పార్థసారథి గారు అయితే ప్రతి నామినేటెడ్ పోస్టులో మా నాయ బ్రాహ్మణులు నియమించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర నలుమూలలో కూడా మా నాయ బ్రాహ్మణులు యావత్తు కూడా మా ఈ సేవ చేసేటువంటి నాయ బ్రాహ్మణ జాతి అటు వృత్తిపరంగా, వాయిద్యపరంగా కూడా మేమంతా కూడా సమాజానికి సేవ చేస్తూ జీవనం చేస్తూ ఉన్నాము. మా నాయ బ్రాహ్మణులు గుర్తించిన నేటికి శ్రీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైతే ఇవన్నీ కూడా కుల దూషణ మీద అయితేనేమి ఈ పాలక మండలిలో నాయ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించడంలో కానీ ముందొచ్చి ఉండటంతో మేమంతా నాయ బ్రాహ్మణులంతా కూడా రేపు 2024 ఎలక్షన్స్లో మేమంతా నాయ బ్రాహ్మణులంతా కలిసి కూడా వారి విజయానికి తోడ్పాటు మా వంతు సహకారాలు అందిస్తామని ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఒకే కమ్యూనిటీ నాన్ కమ్మ ఇంతవరకు ఏ కమ్యూనిటీకి చైర్మన్గా అవకాశం కల్పించలేదు. మొట్టమొదటిసారి మన సర్దార్ శ్రీ సామిరెడ్డి ఉదయ్ భాను గారు ఒక బీసీ సోదరుడికి, అది యాదవ కులస్తుడికి చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం అనేది మనందరం గర్వించదగిన విషయం. అలాగే ఏ చరిత్ర చూసుకున్నా అది భానుగారితో మొదలవుతుంది. జగ్గైపేట మున్సిపాలిటీ కొమ్మవరపు
వెంకటనారాయణ గారు చైర్మన్ గా ఆ రోజు భానుగారు నిర్ణయించారు. అలాగే నెక్స్ట్ పొదిలి లక్ష్మీనారాయణ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా, అది మన సర్దార్ సామినేని ఉదయభాను గారే మనకి బీసీలకు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ గా మన రంగాపురం రాఘవేంద్ర గారు, ఒక బీసీ సోదరుడు, అది మన బాబు గారే ఇచ్చారు. ఇప్పుడు మరొకటి పుణ్యక్షేత్రాల్లో శ్రీ తిరుమలగిరి మొట్టమొదటిసారి అది ఫస్ట్ నుంచి ఓసీ కమ్యూనిటీ ఉండేది, దాన్ని మొట్టమొదటిసారి కూడా ఇచ్చిన ఘనత మన సర్దార్ శ్రీ స్వామిని ఉదయభాను గారికి ఉంటుంది, శివరాజ్య కోటేశ్వర గారికి. ఇప్పుడు ఈ రోజు జంగాల శ్రీనివాసరావు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసినందుకు అది యాదవ సోదరుడికి ఇచ్చింది కూడా మన అన్న శ్రీ స్వామిని ఉదయభాను గారు అని చెప్పేసి యాదవుల పక్షపాతిగా, బీసీల పక్షపాతిగా మన ఉదయభాను గారు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అండగా ఉంటూ నేనున్నా, మీకు మీరు ఏదైనా చేయండి, నేనున్నా, మిమ్మల్ని రాజకీయంగా ఇంకా చైతన్యపరుస్తానని చెప్పి మన నాయకుడు ఉదయభాను గారు ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నారు. అయితే ఈసారి కొత్తగా బీసీ వర్గానికి చెందిన వారు కూడా అవకాశం కల్పించాలని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంలో కొంతమందికి వెలిగించుకున్న పట్టణంలో కొంతమందికి మనస్తాపం కలిగింది. దయచేసి వారిని కూడా అర్థం చేసుకోవాల్సిందని కోరుతున్నాను. ఇవాళ ప్రభుత్వంలో 5 కోట్ల మంది ప్రజానీకానికి ఇవాళ మన ప్రభుత్వంలో జరుగుతున్న మార్పులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్ద ఎత్తున చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం. దీనిలో భాగంగా మన జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా ఓసీలుగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా బీసీలుగా చేశారు. అలా విజయవాడ నగరంలో మేయర్ ఓసీ, ఆ ఓసీ కూడా స్థానంలో కూడా ఒక బీసీ మహిళని అవకాశం కల్పించారు. నెల్లూరు కార్పొరేషన్ ఓసీ, అక్కడ బీసీ కల్పించారు. ఇలా అనేక రకాలుగా సమాజంలో ఎప్పుడు పదవులు అమ్మని వారికి పదవులు ఇచ్చే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించారు. ఈ అవకాశాన్ని అన్న విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాం. దీనివల్ల సమాజంలో అందరికీ మన పెద్దందారిదారులకే కాకుండా డబ్బు ఉన్న వాళ్ళకి, భూస్వాములకి పదవులు కాకుండా పేద వర్గాల వారికి, అట్టణ వర్గాల వారికి, మధ్యతరగతి కుటుంబాలకు కూడా అవకాశం కల్పిస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. బాబు డబ్బు రాబు ఒకసేపు, బాబు కొద్దిసేపు కాబట్టి ఈ మార్పులు ఎవరిని ఉద్దేశించి చేసినవి కాదు. సమాజంలో అందరికీ అన్ని రకాల ఫలాలు అందరికీ అందాలని ఒక మంచి సంకల్పంతో చేసే కార్యక్రమంలో భాగంగా ఈ పాలకవర్గం చిన్న మార్పు జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఆ విధంగా మరి మొదటిసారి మన హయాంలో ఈ దేవాలయానికి మార్పు చేస్తే అది కొంతమందికి కష్టం కలిగింది. మరి వారిని కూడా దయచేసి పెద్ద హృదయంతో మరి వారిని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మన ముఖ్య అతిథి నాకు చిరకాల మిత్రులు రాజశేఖర్ గారి ప్రభుత్వంలో అంతకుముందు కూడా మరి అనేక రకాల కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా కొలుసు పాదసారథి గారు కూడా మేము కలిసి పనిచేసాం, పార్టీలో ఎమ్మెల్యేలుగా కలిసి పనిచేసాం. మరి వారిని ఈ కార్యక్రమానికి పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి మరి వారిని ముఖ్య అతిథిగా మనం పిలవడం జరిగింది. వారికి మనం దగ్గరపేట నియోజకవర్గ ప్రజానికరణ నుంచి స్వాగతం సుస్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వంలో ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఎప్పుడు కూడా పెద్ద పదవులు ఉండేవాడు కాదు. ఇవాళ నామినేటెడ్ పదవుల్లో కూడా మొట్టమొదటి ఓసీలు ఇచ్చేవాడు. పెద్ద భూస్వాములకి, డబ్బున్న వాళ్ళకి, ధనవంతులకి ఇచ్చేవాడు నామినేటెడ్ పదవులు. ఇవాళ నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీ వర్గానికి, ఎస్సీ వర్గానికి కూడా ఇస్తున్నామంటే ఎంత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు. అట్టడుగున వర్గాల వారికి పెద్దపీట వేయాలని చెప్పి మన మైనార్టీలు కానీ, ఎస్టీలు కానీ ఈ విధంగా వారికి అవకాశం కల్పించాలని ఒక చరిత్ర. పరిగెత్తుల మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు మహాత్ముడు గాంధీ గారిని ఓటార్థంగా చెప్పాల్సిన కోరుతుంది. అందరికీ నమస్కారం.
సింహమణి గార్డెన్లో ప్రతి ఒక్కరికి భోజనాలు ఉన్నాయి. మనందరం కూడా భోజనం చేసి వెళ్దామని చెప్పేసి పైన కూడా భోజనం టైం ఉంది, అందరం భోజనం చేద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను అమ్మవారి టెంపుల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి భక్తులకు ఏదేదైతే అవసరం ఉందో నా దృష్టికి నైట్ నిద్ర చేసే వాళ్ళకి కుక్కలు పెడుతుందని చెప్పేసి ఒక భక్తులు చెప్పారు. నైట్ నిద్ర చేస్తుంటే కుక్కలు ఇంతకుముందు గుళ్ళో నిద్ర చేసేవాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల జరుపుకుంటున్నారు. దానికి ఏదైనా తగిన చర్యలు అనేది తీసుకుంటాం. హిందుత్వాన్ని మనం పెంపొందించాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేక వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాన్ని దృష్టికి తీసుకొస్తామని టీటీడీ నుంచి ఈ కాలనీలో ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీలో కానీ మనం టెంపుల్స్ నిర్మించుకుంటే 10 లక్షల రూపాయలు టీటీడీ నుంచి కేటాయిస్తూ ఇప్పటికీ దాదాపు 3000 టెంపుల్స్ కి ఈ ప్రభుత్వం టీటీడీ కేటాయించిందని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తామని. అంతేకాకుండా నేను కూడా చూసాను ఇంతకుముందు సిజిఎఫ్ ఫండ్ అంటే కామన్ గుడ్ ఫండ్ అని చెప్పి తలుపు ఉదయాన్నే తీసేది ఒక 50 కులాలకు సంబంధించి పక్కన పెడితే అందరం కూడా పెట్టినారు. హిందుత్వాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి అభిప్రాయాల్ని గౌరవించుకోవడం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి శ్రీనివాసగిరి వచ్చింది. అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వారు ఆలోచన చేశారు, లేకపోతే వచ్చేది కాదు కదా.